ఇప్పుడు ఇంకా సెలవులు వస్తున్నాయి, మా అబ్బాయి హాస్టల్ నుండి ఇంటికి వస్తాడు, ఇంకా రచ్చ రచ్చ చేస్తాడు, అసలు ఏం చేస్తాడో అని చాలా భయం వేస్తుంది మేడం అని ఒక పేరెంట్ ఈ మధ్యన షేర్ చేశారు. అంటే పిల్లలు ఇంటికి వస్తే మనం హ్యాపీ సాటిస్ఫైడ్ కాకుండా ఫియర్ అన్నది పేరెంట్స్ లో క్రియేట్ అవుతుందంటే హౌ ద ఎన్విరాన్మెంట్ ఈస్ క్రియేటెడ్ అన్నది ఒకసారి మనం ఆలోచించాలి. ఎస్ ఫ్రెండ్స్, ఎందుకనంటే చిన్నప్పుడు బాగా ముద్దు చేసేసి వాళ్ళని టీనేజ్కి వచ్చిన తర్వాత వాళ్ళు చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఇలా ఉండాలి, అలా చేయాలని ఎక్కువ మంది పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఫ్రెండ్స్, మనం ఎటువంటి సీడ్స్ వేస్తామో అటువంటి ఫ్రూట్స్ ఏ పొందుతాం. కాబట్టి మనం 5 years వరకు పిల్లల్ని అఫ్ కోర్స్ వాళ్ళు చిన్నవాళ్ళని ఇచ్చేస్తాం కదా, ఆ తర్వాత నుంచి కానీ బేస్ కరెక్ట్ గాని వేస్తే వాళ్ళు టీనేజ్కి వచ్చినప్పటికీ ఒక లైన్ లోకి వస్తారు. అండ్ టీనేజ్ లో మనం వాళ్ళతో డీల్ చేస్తున్న విధానం, వాళ్ళతో మాట్లాడుతున్న విధానం, ఇవన్నీ కూడాను వాళ్ళ కంప్లీట్ లైఫ్ ని డిసైడ్ చేస్తాయి. సో పేరెంటింగ్ అన్నది ఇస్ రియల్లీ అ స్కిల్. దాన్ని మనం కానీ కరెక్ట్గా తెలుసుకొని సరైన విధంగా కానీ చేయగలిస్తే వీ కెన్ లివ్ ఎ పీస్ఫుల్ లైఫ్, నాట్ ఓన్లీ నవ్ బట్ ఆల్సో ఇన్ అవర్ ఓల్డ్ ఏజ్. ఓకే, ట్రై చేద్దామా మరి అటువంటి హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి టుగెదర్ విత్ అవర్ కిడ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ దాట్.